ఒక కురుక్షేత్రమే ప్రతి మనిషి ఒక యోధుడే మనసులో కర్మల యుద్ధమే ధర్మం కోసం ప్రతి అడుగే లోభం కోపం అహంకారం మూడు శత్రువు మనలోనే కృష్ణ వాక్యం ఒకే ఆయుధం చీకట్లో వెలిగే సూర్యుడే పడిపోతే లేపే చేయి నీతి మార్గం చూపే దేవుడు శరణు అన్న క్షణమే జయం నిన్నే చేరుతుంది మహాభారతం మహాభారతం ధర్మగానం మహాభారతం మహాభారతం జీవన యుద్ధం నైమిషారణ్యంలో ఋషులందరూ ఒక యాగం చేస్తూ ఉండగా అక్కడికి రోమహర్షణుడి కొడుకు ఉగ్రశ్రవసుడు అనే సూతుడు వచ్చాడు. మునులందరూ ఆయనను పుణ్యకథలు చెప్పమని అడిగారు. అప్పుడు సూతుడు కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసుడు రచించిన మహాభారత కథలను వారికి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. కురుక్షేత్రంలో పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు తన తమ్ముళ్లతో కలిసి సత్రయాగం చేస్తున్నాడు. ఆ సమయంలో సరమ అనే దేవతా సునకం కుక్క కొడుకు సారమేయం అనే కుక్కపిల్ల యజ్ఞవాటికలో తిరుగుతుంటే జనమేజయుడి తమ్ముళ్ళు ఆ కుక్కను కొట్టారు. అది వెళ్లి తన తల్లి అయిన సరమతో చెప్పింది. సరమ వచ్చి ఏ తప్పూ చెయ్యను నా కొడుకును కొట్టారు కాబట్టి మీకు అదృశ్య భయం కలుగుతుంది అని శపించింది. ఆ శాపానికి భయపడి జనమేజయుడు సోమశ్రవుడు అనే పురోహితుణ్ణి పెట్టుకుని శాంతికార్యాలు చేయించాడు. ఆ సమయంలో ఉదంకుడు అనే ముని పౌష్యరాజు భార్య కుండలాలు గురుదక్షిణగా తీసుకువస్తుండగా తక్షకుడు అనే పాము వాటిని దొంగిలించింది. ఉదంకుడు నాగలోకానికి వెళ్లి ఇంద్రుడి సహాయంతో ఆ కుండలాలను తిరిగి సాధించాడు. కాని తక్షకుడి మీద అతనికి పగ ఉండిపోయింది. అతను హస్తినాపురానికి వచ్చి జనమేజయుడితో, నీ తండ్రయైన పరీక్షిత్తును కాటువేసి చంపింది ఆ తక్షకుడే, వాడి మీద పగ తీర్చుకో అని చెప్పాడు. అసలు పరీక్షిత్తు ఎలా చనిపోయాడంటే, పాండవుల అనంతరం రాజైన పరీక్షిత్తు ఒకనాడు వేటాడుతూ ఒక జింకను తరుముకుంటూ సమీకుడనే ముని తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చాడు. బాణం తగిలిన మృగం ఇటుగా వచ్చిందా అని రాజు అడిగాడు. మౌనవ్రతంలో ఉన్న ముని బదులు చెప్పలేదు. రాజుకు కోపం వచ్చింది. అతను వింటికొనతో ఒక చచ్చిన పామును ఎత్తి శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమీకుడి కొడుకైన శృంగికి తన స్నేహితుడి ద్వారా ఈ విషయం తెలిసింది.
కోపోద్రిక్తుడైన శృంగి ఇవాళకు 7వ రోజున పరీక్షిత్తు తక్షకుడి విషంతో చచ్చిపోవుగాక అని శాపమిచ్చాడు. తక్షక దంశన మృత్యు మృత్యు. శమీకుడు అది తెలిసి బాధపడి తన శిష్యుడైన గౌరముఖుణ్ణి రాజు దగ్గరకు పంపి, రాజా, నా కొడుకు నీకు శాపమిచ్చాడు. 7 రోజుల్లో తక్షకుడు నిన్ను కరుస్తాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి పంపాడు. పరీక్షిత్తు భయపడి ఒక ఒంటి స్తంభం మేడ కట్టించుకుని అందులో మంత్రులు వైద్యులతో రక్షణగా ఉన్నాడు. 7వ రోజున కాశ్యపుడు అనే విషవైద్యుడు రాజును బతికించడానికి బయలుదేరాడు. దారిలో తక్షకుడు బ్రాహ్మణ వేషంలో అతన్ని అడ్డగించాడు. తక్షకుడు కాశ్యపుడి శక్తిని పరీక్షించడానికి ఒక మర్రి చెట్టును కాటువేయగా అది బూడిదయింది. కాశ్యపుడు తన మంత్రశక్తితో ఆ చెట్టును మళ్లీ బతికించాడు. కాశ్యపుడి శక్తిని చూసి తక్షకుడు, రాజు ఆయువు తీరిపోయింది, నువ్వు వెళ్ళిపోతే నేను నీకు రాజు ఇచ్చే ధనం కన్నా ఎక్కువ ఇస్తాను అని ఆశపెట్టి అతన్ని వెనక్కి పంపించేశాడు. కాశ్యపుడు వెళ్ళిపోగానే తక్షకుడు కొందరు నాగులను మునికుమారుల వేషంలో పండ్లు పూలు ఇచ్చి రాజు వద్దకు పంపాడు. ఆ పండ్లలో ఒకదానిలో తక్షకుడు చిన్న పురుగు రూపంలో దాక్కున్నాడు. పరీక్షిత్తు ఆ పండును చేతిలోకి తీసుకున్నాడు. అప్పటికే సూర్యాస్తమయమవుతోంది. శాపకాలం ముగుస్తున్నది. నన్ను కరిస్తే ఈ చిన్న పురుగు కరవాలి గాని ఇక నాకేం భయం లేదు అని నవ్వుతూ ఆ పండును మెడపై పెట్టుకున్నాడు. అంతలోనే ఆ పురుగు భయంకరమైన తక్షకుడిగా మారి రాజును కరిచింది. తక్షకుడి విషాగ్నికి పరీక్షిత్తుతో పాటు ఆ ఒంటి స్తంభం మేడ కూడా కాలి బూడిదైపోయింది. ఇది విని జనమేజయుడు పాములపై పగబట్టి సర్పయాగం చేయటానికి నిశ్చయించుకున్నాడు.